ఈ సంవత్సరము గురువు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఉన్నవాడికి ఒక రకంగా, లేనివాడికి ఒక రకంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణ, ఒకే ఒక బూతు మాట బాగా హై లెవెల్లో ఉండే పర్సన్ మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావు. కానీ అదే బూతు మాట లేనివాడు మాట్లాడితే ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే గురువు ఎవరికైతే టాప్లో ఉన్నాడో వాడు కింగ్గా ఉంటాడు, ఎవరికైతే వీక్గా ఉన్నాడో వాడు ఒక దోషిగా తేల్తాడు. అంటే ఒకే మాట, ఉదాహరణ, ఒక దేవుణ్ణి ఇద్దరు మనుషులు తిట్టారనుకుందాం. ఒక వ్యక్తి బాగా డబ్బు ఉన్నాడు, పలుకుబడి ఉన్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి అడుక్కునేవాడో లేదా ఒక సామాన్యమైన మనిషి అనుకుందాం. ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి ఎవరు ఊరు, కానీ ఈ సామాన్యమైన మనిషి మీద మాత్రం అందరూ దాడి చేసే ప్రయత్నం చేస్తారు. చాలా విచిత్రమైనటువంటి రిజల్ట్స్ను మనము 2026లో చూడబోతా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరము మనము గురువు వల్ల బ్రతికేటువంటి వారు, అంటే పిఆర్, ఎవరికైతే పబ్లిక్ రిలేషన్తో అలాగే వశీకరణంతో సంబంధం ఉంటుందో, అంటే ఉదాహరణ సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, వ్యాపార సంబంధాలు నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు, ఫ్యాక్టరీ ఓనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఈ సంవత్సరము చాలా వరకు 100కు 90% మంది ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కోబోతా ఉన్నారు. ఉదాహరణ, వ్యాపారం చేసే వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇలాంటి సమస్యలు. అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ప్లేసుల్లో పనిచేసే వాళ్లకు, అంటే ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ, ఇలాంటి వాళ్లకు సిబిఐ సమస్యలు కానీ, అలాగే డబ్బుతో సంబంధించిన వ్యవహారం నడిపే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఈడీ సమస్యలు కానీ, ఏదో ఒక రకమైన ట్యాక్స్ సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య జరిగి, అంటే డబ్బు ఎక్కడుంటే సమస్య అక్కడ ఉంటుంది ఈ సంవత్సరం. అది సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, అంటే బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళు ఆ కార్లను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ రాశి. అంటే ఎవరికి పడితే వాళ్ళకి జరుగుతుంది, అందరికీ జరగదు. ఉదాహరణ, ఒక తులారాశి, ఒక మీన రాశి, ఒక మేష రాశి, ఒక కర్కాటక రాశి, ఒక సింహరాశి, ఒక తులారాశి. సో ఇలాంటి వాళ్లకు, ఎవరైతే డబ్బుతో ఉంటారో వాళ్లకు ఈ సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.